Hello everyone, welcome to Tanish Nagla. Today I'm going to play Stumble Guys, okay? And friends, I got a terrible idea. Let me revise it. So I'm guessing that I know I have to play multi games, which is I have to learn them first. So instead of learning them, I'm a bit pro. Tanish, yeah, I'm a bit pro. Just look at me, I'm a bit pro, right? Yeah, look, I also have. Oh, sorry, that's the update called Stumble Journey. Look, I also have Tanish YT. Yeah, if you don't know what is YT means, YT means YouTube. Yeah. So I'm guessing now I got the problem. I will always play Stumble Guys. Okay, that's not the problem. And the problem is I'm talking in English. You are guessing what? It's not problem. Some people can think. Some cannot. Yeah. Because I'm India. I am India. Okay? And I play Stumble Guys. Okay? I'm India and my mother tongue is Telugu. So it will be crazy if I talk in Telugu. But I won't talk in bad Telugu. I am Telugu. Okay. Let's have action. హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్టంబుల్ గైస్ ఆడుతున్నాం, సరేనా? ఓకే, ఇప్పుడు అందరికీ ఎవరెవరికి తెలుగు తెలుసు వాళ్ళ ఈ ఛానల్ చూడొచ్చు. తెలుగు తెలియకపోతే వాళ్ళు సబ్ టైటిల్స్ పెట్టుకోవచ్చు, అదేం పర్లా, సరేనా? సబ్ టైటిల్స్ రాకపోతే మీ దగ్గర ఏదైనా తెలుగు ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, వాళ్ళని ట్రాన్స్లేట్ చేస్తారు, సరేనా? ఇప్పుడు నా కెమెరాని తీసేసా. ఇప్పుడు మనం స్టంబుల్ గైస్ ఆడుతున్నాం, సరేనా? ఫస్ట్ మనం ఏదో ఒకటి ఈవెంట్స్ ఆడతాం. ఆ తర్వాత నేను మీకు అందరికీ అన్నీ ఎక్స్ప్లోర్ చేపిస్తా. యాక్షన్. Are you ready? ఓకే, అదే యాక్షన్, సరేనా? ఆగండి, నేను మర్చిపోయా. నేను నా హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి, మర్చిపోయా. అంటే మీకు అందరికీ సౌండ్ రాదు, నాకు తెలుసు, సరేనా? ఒక నిమిషం. సరే, మీకు యాక్షన్ నచ్చిందో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను మీ ఫేవరెట్ సాంగ్ పెడతాను. సరేనా అందరూ? నెక్స్ట్ టైం నేను మీ ఫేవరెట్ సాంగ్ పెడతా, సరేనా? ఇప్పుడు మనం బ్లాక్ డాష్ టీమ్స్ ఆడదాం. ఓకే, ఫస్ట్ రౌండ్ బ్లాక్ డాష్ టీమ్స్, సరేనా? అందరికీ ఫుల్ కరెక్ట్ క్లియర్ అదే వచ్చింది, క్లారిటీ, సరేనా? ఎందుకంటే ఇది హెచ్డి కాదు, సారీ, 4K, సరేనా? రీస్పానర్, ఓకే, వాళ్ళు కొంచెం యూస్ చేశారు రీస్పాన్. ఎవరైనా ఊరికే అలా రీస్పాన్ దగ్గరికి గ్రాబ్ చేస్తే నేను వాళ్ళని చంపాలనిపిస్తుంది, ఎందుకంటే వాడు బాగా యూజ్ చేశాడు, కానీ వాడు ఇప్పుడు యూస్ఫుల్గా యూజ్ చేయటం జస్ట్ మిస్. ఆయన కూడా ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఆర్డినరీ గేమ్,
నేను నేనేదో ప్రో స్ట్రాట్స్ అలా ఏం చేయను. ఐఎమ్ ఆర్డినరీ పర్సన్ అండ్ ఐఎమ్ ఆర్డినరీ అండ్ నేను ఆర్డినరీ గేమ్ ఆడతా. ఓకే ఓకే ఓకే, మన టీమేట్ ఎలిమినేటెడ్ అయిపోయాడు. ఓకే వాడు గ్రాప్ చేశాడు. ఓ వీడి దగ్గర స్వాడ్ స్పిన్ ఉండేది, ఎందుకంటే వాడి దగ్గర ప్యాస్ యాక్టివ్లో ఉంది. సో అందుకే చెప్తున్నా టాంట్ యూస్ చేద్దాం ఇక్కడ. సరే ఫ్రెండ్స్, మీరు చెప్పకండి మా దగ్గర ఒక ప్రో ఉన్నాడని. అలా తనీష్, సరేనా? జస్ట్ తనీష్ నాకులా సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రమే చెప్పండి. ఓ వీడు కొంచెం ప్రో లాగే ఉన్నాడు, మనం చూద్దాం. ఎందుకు నేను చూస్తున్నానంటే కొన్ని ఛాన్సెస్ ఉన్నది, అది వీడు నన్ను హెల్ప్ చేయొచ్చు. అంతేనా? మన క్రౌన్ వచ్చింది అంటే క్రౌన్ వస్తే మనం రాజా అవలేము, కానీ తనీష్ వైటీ టీమ్స్ క్రౌన్ వచ్చింది, సరేనా? ఓకే కంటిన్యూ. సరే ఈసారి ఏం ఆడతాం? టర్టిల్ టంబుల్లో నచ్చదు, ఇది అస్సలు వద్దు ప్లీజ్. ఇది ఆడదాం, క్లాష్ 4 players, ఇంట్రెస్టింగ్. ఓకే ఫస్ట్ రౌండ్ షార్ హగస్. ఓ ఎందుకు నేను వాటర్లో జంప్ చేస్తున్నా. గైస్ మీరు అలా ఫూల్ అవ్వకండి, ఇది ఒకసారి ఎలిమినేటెడ్ అయిపోతే ఇంకా ఎలిమినేటెడే, సరేనా? అదైతే దానికైతే ఒక కొత్త ఫీచర్ వచ్చి రీస్పాన్ వచ్చింది, వీడికి పిచ్చెక్కింది. ఆ బాంబే వెనుకరా గర్ల్, నేను తప్పుగా అనుకోకండి, వాడు కావాలనే జంప్ చేశాడు వాటర్లో, వాడికి భయం అంట. సరే మీరు అలా అనుకోకండి, ఇది ఫైనల్ రౌండ్ అని. 3 రౌండ్ 4 మనుషులు, అవును నిజం, సరేనా? అదంతా ఈ కొత్త అప్డేట్ చూస్తున్నారు కదా, ఏంటి మన దగ్గర కమాండ్ అలా బాక్స్ రాలా, అలా కమాండ్ బ్లాక్ కాదు, మైన్క్రాఫ్ట్లో కమాండ్ బ్లాక్ అనుకోకండి, సరేనా? కమాండ్ బాక్స్ అంటే ఇక్కడ ఒక బాక్స్ రావాలి, కానీ అలా కాదు, స్కోప్లీ అప్డేట్ చేసింది, సరేనా? అవునా బ్యాండెడ్ షిప్. ఓ వాడు ప్యానిక్డ్ అయ్యాడు, అంటే వాడు కంగారుతో ఆడి కంగారు అయ్యాడు. బాయ్ ఎవ్రీ టైమ్. వీడు నూబీ లాగా ఉన్నాడు, కానీ సరే చూద్దాం. అందరూ చాలా సారీ, ఇప్పుడు మనం బ్లాక్ డాష్ టీమ్స్ ఆడుతున్నాం. ఆ క్లాష్ ఈవెంట్ కొంచెం అంటే ఉంది, కానీ కొంచెం బోరింగ్ మ్యాప్స్ నాకైతే. వీడెవడో నన్ను కిక్ చేయడానికి ట్రై చేస్తాను. హీ వాంట్ కిక్. ఎవరో నేను వాడిని చంపేయాలి. వాడి దగ్గర నో టీమ్స్ ఎలిమినేటెడ్. ఓకే వాడు బాగా వాడాడు. నేను ఇంకొక నా టీమ్ రీస్పాన్. సరే అట్లీస్ట్ వాడు యూజ్ చేశాడు. ఎస్ రారా ఆడు. ఓకే వీడు వేరేవాడా? సరే అదే ఏంటి వీడు రీస్పాన్స్ చేస్తున్నా, ఎలిమినేటెడ్ అయిపోతున్నాడు అలా అనుకున్నా. నాది ఓ చాలా ఏంటి వీడిని అట్లీస్ట్ వాడు బతికే ఉన్నాడు కదా. రే బనానా ఆడరా బాగా. ఈ బనానా ఈడియట్. అసలు ఎవర్రా నువ్వు? రే సారీ నిన్న ఆ బనానా అంతా రే పడిపోతూ బాగా ఆడుతున్నాడు. స్టేస్ జంప్. ఎస్ వీడు యాక్చువల్లీ ప్రో.
గివ్ మీ ద క్రౌన్. ఏంటి వాడక్కడ బతుకొచ్చాడు, ఇంకో ఇద్దరు ఉన్నారా? సరే ఒక్క టీపే కదా. 1v1. ఓ వీడు ఇక్కడ ఉన్నాడా? సరే వీడిగా టాంట్ లేదు. ఓ ఉందా టాంట్? సరే ఆ ఓర్పు తీసుకోరా. రే బనానా, రే ఎందుకురా బనానా రెస్పాన్స్ చేసావు? వాడు పడిపోతాడు వాడు. రే సరే ఇదంతా మనకు వర్కౌట్ అయ్యేలాగా లేదు. సరే మనం నార్మల్ గేమ్ ఆడదాం. ఫస్ట్ రౌండ్ ఐసీ హైట్స్. ఫ్రెండ్స్ అలా కాదు, అలా స్క్వీజ్ చేయొచ్చు ఆ బంపర్లో. బంపర్ అంటే ఆ పెను బంపర్ అనుకోకండి, సరేనా? ఓకే, దిస్ ఇస్ అ బిట్ స్మూత్. నో మైండ్, స్మూత్గా లేదు, ఏదో రఫ్గా, జుట్టు రఫ్గా ఉంది. కానీ అట్లీస్ట్ జస్ట్ మిస్ లావా ల్యాండ్ వచ్చింది. క్వాలిఫైడ్ అవ్వు. కానీ ఫ్రెండ్స్ నా దగ్గర స్పెషల్ ఇమోట్స్ ఏం లేదు ఈ అకౌంట్లో, సరేనా? సో తనీష్ నూబ్ అనే అనుకోకండి. నూబ్ కాదు, ప్రో కాదు ఫ్రెండ్స్. ఐఆమ్ మిడిల్ క్లాస్, సారీ ఐఎమ్ మిడిల్, అసలు ఏం కాదు నేను. సరే నెక్స్ట్ రౌండ్. కానీ ఏం రౌండ్ వచ్చింది? ఫస్ట్ నాకు ఈ మ్యాప్ ఫ్రెండ్స్, ఇది ఏం ఈవెంట్ ఏం కాదు, ఇది నార్మలే, సరేనా? ఏంటి తనీష్కి తెలిసింది అంటే నేను మీకు చెప్పలా ఏమొచ్చి. ఓకే, అందరూ కొంచెం అలా రావట్లా, సరేనా? మనం తర్వాత ఆడుకుందాం, మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, సరేనా? టాటా, సీ యూ, గుడ్ బై.